Hi, hello, good morning. Welcome to my YouTube ఛానల్ డాక్టర్ ఇన్సైట్స్. మనకు నిన్న ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి నోటీస్ వచ్చింది అబౌట్ ఫేస్ 1 కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేశారు అండ్ ఆల్సో సీట్ మ్యాట్రిక్స్ కూడా డిస్ప్లే చేశాడు. ఫస్ట్ నోటీస్ ఆఫ్ ది వెబ్ ఆప్షన్ డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో. నెక్స్ట్ లైవ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ది ఫిల్లింగ్ ఆఫ్ ది ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి సీట్ మ్యాట్రిక్స్ టర్మ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. ఓకేనా, ఫస్ట్ నోటీస్లోకి దిగుదాం. ఆ నోటీస్లోకి దిగితే ఫస్ట్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాడు ఎన్ని రౌండ్స్ కండక్ట్ చేస్తాడు అనేది ఇవ్వలేదు. మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ టూ రౌండ్స్ జరిగినాయి అండ్ 1 మాపప్ రౌండ్ అండ్ 1 స్ట్రీ వేకెన్సీ రౌండ్ జరిగింది. ఇక్కడైతే మనకి ఎక్కడ ఇవ్వలేదు ఎన్ని రౌండ్స్ జరుగుతుంది అవన్నీ. అండ్ రౌండ్ రూల్స్ కూడా కొంచెం స్పెసిఫిక్ గా ఏం మెన్షన్ చేయలేదు. ఓకేనా, దిస్ నోటీస్ ఇస్ అబౌట్ phase 1 కౌన్సిలింగ్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్ బోత్ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్. ఓకేనా, అండ్ సీట్స్ దట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద కౌన్సిలింగ్ ఆర్ ద 50% ఆఫ్ ది స్టేట్ కోటా సీట్స్ అండ్ కేటగిరీ ఏ సీట్స్ ఆఫ్ ది 50% ఆఫ్ కేటగిరీ ఏ సీట్స్ ఆఫ్ ది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ 31 సీట్స్ ఆఫ్ స్విమ్స్ తిరుపతి. అండ్ టైం పీరియడ్ వచ్చేసి 7 PM టు 7 PM ఆఫ్ 24th నవంబర్ అంటే సండే. ఓకేనా, అండ్ వెబ్సైట్ ntrUHS.ap.nic.in. ఓకేనా, దేర్ విల్ బి నో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద స్టేట్ కౌన్సిలింగ్. స్టే రౌండ్ 2కి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, లేకపోతే ఇప్పుడు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటే దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ దట్ సర్వీస్. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఏం లేదండి, ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళే మెరిట్ లిస్ట్ లో ఉంటారు. ఆ మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళే ఆ, మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే యూనివర్సిటీ ఫీజు 23,600 మనం చూసాం ఆల్రెడీ. ఆల్ ఇండియా కోటాలో 30,000 ప్లస్ 23,600 అనేది పే చేస్తాము. ఈ 23,600 అనేది ఇన్స్టిట్యూట్కి వెళ్ళి పే చేస్తాం మనము. కాకపోతే ఇక్కడ స్టేట్ కోటాలో వచ్చిన వాడికి సీట్ అలాట్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి 23,600 పే చేసిన తర్వాతే అలాట్మెంట్ లెటర్ వస్తుంది. ఎందుకంటే అన్ని కాలేజెస్ కి సేమ్ యూనివర్సిటీ కాబట్టి సీట్ అలాట్ అయిన తర్వాత 23,600 సేమ్ అలానే ఉంటుంది. ఓకేనా, అండ్ వాట్ అబౌట్ ద ట్యూషన్ ఫీ ఫర్ ద కన్వీనర్ కోటా కేటగిరీ ఏ సీట్స్. క్లినికల్ డిగ్రీ అయితే 5 lakhs, 4,96,800, 1.5 lakhs 70,000 అది. అండ్ కేటగరైజేషన్ ఆఫ్ ది ఏరియా ఏయు ఎస్వియు రీజియన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఏపీ లోకల్ అండ్ ఏపీఎల్ అంటే లోకల్ క్యాండిడేట్, ఏయు ఆర్ ఎస్వియు రీజియన్ కి బిలాంగ్ చేసిన వాడు. ఏపీ అన్రిజర్వ్డ్ అంటే ఏపీ అన్రిజర్వ్డ్ అంటే లొకాలిటీ ఇక్కడ ఉండి ఎంబీబీఎస్ కానీ వేరే చోట కంప్లీట్ చేసిన వాడు. దీనికి వాడు లొకాలిటీ సర్టిఫికేట్స్ అవన్నీ ప్రొడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్. ఓకేనా, టైప్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ దేర్ ఎలిజిబిలిటీ. ఏయూ రీజియన్ క్యాండిడేట్ ఆల్రెడీ మీకు లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ ఫిల్ చేసినప్పుడే మీరు ఏ రీజియన్ కి బిలాంగ్ అవుతుందో ఆల్రెడీ వాడే డిస్ప్లే చేసి ఉంటాడు. ఏయూ రీజియన్ క్యాండిడేట్ 100% ఆఫ్ ఏయూ సీట్స్, 15% ఆఫ్ ఎస్వియూ సీట్స్ అండ్ 42% ఆఫ్ ది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ సీట్స్. ఓకేనా, అదే ఎస్వియూ రీజియన్ వాడు 100% ఆఫ్ ది ఎస్వియూ సీట్స్, 15% ఆఫ్ ది ఏయూ సీట్స్ అండ్ 22% ఆఫ్ ది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ సీట్స్. ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్ 15% ఆఫ్ ది ఏయూ రీజియన్ సీట్స్, 15% ఆఫ్ ది ఎస్వి రీజియన్ సీట్స్, 15% ఆఫ్ ది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ సీట్స్. ఓకేనా, దీస్ ఆర్ ద సీట్స్ దట్ విల్ బి గెటింగ్ ఫర్ ద క్యాండిడేట్. అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గురించి డిస్కస్ చేసుకుంటే దాన్ని త్రీ డివిజన్స్ కింద డివైడ్ చేశాడు. 42%, 36%, 22%. 42% సీట్స్ వచ్చేసి ఏయూ క్యాండిడేట్ కి, 36% సీట్స్ వచ్చేసి ఏయూ ఎస్వియు రీజియన్ క్యాండిడేట్ కి, 22% సీట్స్ వచ్చేసి ఎస్వియు క్యాండిడేట్ కి రిజర్వేషన్ ఉంది. అండ్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్. ఓకేనా, ఏమి ఇచ్చాడు వాడు, సీట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే చేశానని చెప్పాడు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిస్ప్లే చేశానని చెప్పాడు, ఫైనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేశానని చెప్పాడు ఈ వెబ్సైట్ లో. అండ్ మెరిటోరియస్ రిజర్వేషన్ క్యాండిడేట్ గురించి కూడా ఐడియా తెచ్చుకోండి అని చెప్తున్నాడు. అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక ఒక క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ జనరల్ కేటగిరీలో సీట్ ఆక్యుపై చేశాడు. ఆ అది అతను స్లైడ్ అయ్యాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే
ఈ జనరల్ కేటగిరీ సీట్ ఏదైతే ఉందో ఎస్సీ కింద కన్వర్ట్ అయిపోతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాడు దానికి 50:50 రేషియో ఓపెన్ ఈస్ట్ కేటగిరీ రిజర్వేషన్స్ అనేది ఏదో చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గురించి. అండ్ డీబార్డ్ క్యాండిడేట్స్ కూడా డిస్ప్లే చేశారు. రూల్స్ పాటించకపోతే డీబార్ అయిపోయినారు లాస్ట్ ఇయర్ వాళ్ళు. వాళ్ళ డీబార్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది డిస్ప్లే చేశారు. క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఆఫ్ దేర్ చాయిస్. అండ్ కాకపోతే ఏమని చెప్తున్నారంటే, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అది ఆ ఆప్షన్ అసలు పెట్టుకోవద్దు. ఆప్షన్ పెట్టుకున్న తర్వాత ఇంట్రెస్ట్ లేదని జాయిన్ అవ్వనప్పుడు యూనివర్సిటీ ఫీ ఏదో ఒకటి కట్ చేస్తారు వాళ్ళు. అంటే 23,600 మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే. ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనంత వరకు మీ సీటు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అవి అన్ని కరెక్ట్ గా ఉంటేనే మీ సీట్ మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, డ్యూరింగ్ ద వెరిఫికేషన్ ఆఫ్ ది ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎనీ డిస్క్రిపెన్సీస్, ప్రొవిజనల్ అలాట్మెంట్ విల్ బి క్యాన్సల్డ్. ఇంకోటి ఏంటంటే, అప్గ్రేడ్ అయినప్పుడు ఫీజు మీరు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పాత కాలేజ్ నుంచి కొత్త కాలేజ్కి వాళ్ళే పంపించుకుంటారు అని చెప్తున్నారు. అది స్టేట్ కాలేజ్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ ఫేజ్ 1 లో ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఆ టైం పీరియడ్ అనేది కూడా నేను చెప్తా అంటున్నాడు. ఫేజ్ 1 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ కి ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే, ఫేజ్ 1 లో అలాట్ అయింది అండ్ రిపోర్టెడ్ అండ్ చూస్ టు అప్గ్రేడెడ్. ఓకేనా. ఫేజ్ 1 లో సీట్ అలాట్ కాలేదు. ఫేజ్ 1 లో సీట్ అలాట్ అయింది బట్ యు ఆర్ నాట్ రిపోర్టెడ్ ఆర్ నాట్ జాయిన్ ఇన్ ద అలాటెడ్ కాలేజ్. బట్ నువ్వు అలాట్ కాని సీటు నీకు ఎలిజిబిలిటీలోకి రాదు. ఓకేనా. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఫస్ట్ రౌండ్ లో గుంటూరు మెడికల్ కాలేజ్ జనరల్ మెడిసిన్ సీట్ పెట్టుకున్నాను, అది నాకు వచ్చింది. నేను ఐ హావ్ చూస్ టు నాట్ టు షో అప్ అట్ ద కాలేజ్. సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ నాకు ఎలిజిబిలిటీ ఉంది, కాకపోతే గుంటూరు మెడికల్ కాలేజ్ లో జిఎం సీట్ కి నాకు ఎలిజిబిలిటీ ఉండదు. అది అతను చెప్పాలనుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, యాజ్ పర్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ ది ఫైనల్ కౌన్సిలింగ్. ఓకేనా. ఫైనల్ ఫేజ్ ఆఫ్ ది ఫైనల్ కౌన్సిలింగ్, a candidate who have exercised web option and not joined in the seat shall not be permitted to withdraw the seat. విత్డ్రా సీట్ చేయడు వాడు. ఓకేనా. అంటే ఇది నథింగ్ బట్ ఇట్ ఈస్ సీట్ లివింగ్ పెనాల్టీ. ఓకేనా. సీట్ లివింగ్ బాండ్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఓకేనా. ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ ది ఫైనల్ కౌన్సిలింగ్ మీరు ఒకవేళ సీట్ వదిలేస్తే 3,54,000 సేమ్ అంతే. ఓకేనా. ఏదైతే ఆల్ ఇండియా కోటాలో మెన్షన్ చేశాడో అదే స్టేట్ కోటాకు కూడా వర్తిస్తుంది. ఫైనల్ ఫేజ్ ఆఫ్ ది ఫైనల్ కౌన్సిలింగ్ లో మీరు సీట్ వదిలిపెట్టినట్టయితే ఆ సీట్ పెనాల్టీ అయితే పే చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన బాండ్ ముందే రాయించుకొని పెట్టుకుంటాడు. ఓకేనా. ఈ స్టేట్మెంట్ యూనివర్సిటీ ఫీ అండ్ అదర్ ఫీస్ వన్స్ పేడ్ షాల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఓకేనా. అది. అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా డిస్ప్లే చేశాడు. అండ్ సీట్ మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేస్తే, ఈ టర్మ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏయు రీజియన్ కి సపరేట్ గా ఇచ్చాడు, ఎస్వియు రీజియన్ కి సపరేట్ గా ఇచ్చాడు, ఎస్డబ్ల్యూఐ రీజియన్ కి సపరేట్ గా ఇచ్చాడు. ఎస్డబ్ల్యూఐ అంటే నథింగ్ బట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ సీట్ మ్యాట్రిక్స్ సపరేట్ గా ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ అనస్థీషియా సీటు. ఏయు ఏరియా, ఏఎంసివి అంటే ఏఎంసి వైజాగ్, ఆర్ఎంసికే అంటే కాకినాడ, గుంటూరు, ఎస్ అంటే జేఎంసిఎస్ అంటే ఐడియా రావట్లేదు, ఓ అంటే ఒంగోలు. ఓకే. ఇవి ఇలా ఉంటాయి కాలేజెస్ కోడ్స్ అవి. తర్వాత లోకల్, నాన్ సర్వీస్ క్యాండిడేట్, లొకాలిటీ క్యాండిడేట్ కి ఇప్పుడు అనస్థీషియాలో ఓసీ జనరల్, ఓసీ ఫీమేల్, ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్, ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్, ఎస్సీ జనరల్, ఎస్సీ ఫీమేల్, ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్, ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్, ఎస్టీ జనరల్, ఎస్టీ ఫీమేల్, ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ గర్ల్,
జనరల్, ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్, బీసీఏ జనరల్, బీసీఏ ఫీమేల్, బీసీఏ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ జనరల్, ఇలా మొత్తం అంతా టర్మ్స్ మీకు అర్థమైపోతాయి. ఇది నోటీస్ లో ప్రొవైడ్ చేసింది. ఇంకా క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనము లైవ్ గా వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఫిల్ చేసుకోవాలనేది డెమో చూద్దాము. ఓకే, ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఫిల్ చేయాలో చూస్తాము. ఫస్ట్ లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్లో వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఆ వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళి తర్వాత స్పెషలైజేషన్స్లో మీకు కావాల్సిన స్పెషలైజేషన్, జనరల్ మెడిసిన్ కావాలంటే జనరల్ మెడిసిన్, రేడియో కావాలంటే రేడియో అనుకొని ఇప్పుడు మొత్తం అన్ని కాలేజెస్ మొత్తం అనుకుందాము, మొత్తం ఫిల్ చేసుకుందాము. మొత్తం పెట్టుకున్న తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాడే ఇస్తాడు. మీకు ఒకవేళ అవసరం లేకపోతే అక్కడ డెలీట్ ఆప్షన్ ఉంటుంది. ఆ డెలీట్ ఆప్షన్ కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తర్వాత వేరే కోర్స్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు సెలెక్టెడ్ కాలేజెస్ మాత్రమే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు. దట్ ఈస్ ఆంధ్ర అండ్ అపోలో అనుకుందాము. డైరెక్ట్గా ఆంధ్ర, అపోలో అదొక్కటి మాత్రమే చేసుకొని యాడ్ ఆప్షన్స్ కొడితే వచ్చేస్తాయి కింద. దీని తర్వాత అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. మీరు గట్టి ట్యాప్ చేసి స్లైడ్ చేసుకోవచ్చు ఆప్షన్. అంటే 11 నుంచి డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ అట్లా చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు తర్వాత సేవ్ ఆప్షన్ పోయి సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ప్రెస్ చేయాలి. ఓటీపీ ప్రెస్ చేసిన తర్వాత మీ ఆప్షన్స్ సేవ్ అవుతాయి. ఇదంతా వన్ టైం సేవ్ ఆప్షన్ లాగా అనుకొని ముందు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి మీరు చేసుకోవడం బెస్ట్. మళ్ళీ సేవ్ ఆప్షన్ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే వన్ టైం సేవ్ ఆప్షన్ అనుకొని చేసుకోవడం బెస్ట్. ఇప్పుడు సేవ్ అయిపోయిన తర్వాత ఎట్లా వస్తుందో ఒకసారి చూపిస్తాను మీకు. ఓటీపీ ప్రెస్ చేసి సబ్మిట్ కొడుతున్నాను నేను. యువర్ వెబ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. లిస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఫిల్ చేసిన లిస్ట్ ఒకసారి డిస్ప్లే చేస్తాడు. అదిగోండి, ఆల్రెడీ మనం ఫిల్ చేసిన లిస్ట్ చేశాడు. అక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటే ప్రింట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకున్నారా, డిలీట్ చేయాలనుకొని డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ ఆప్షన్ పెట్టాలి. అది ఓకేనా? థ్యాంక్ యూ.